శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమః. మాఘమాసం దాని యొక్క విశిష్టత అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చైత్రాది 12 మాసాల్లో కూడా ప్రతి మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం కార్తీక దీపాలు, కార్తీక స్నానాలు, కార్తీక శివాభిషేకాలు వీటిలో ఇట్లా మాఘమాసం కూడా పవిత్ర స్థానాలకి చాలా విశేషమైనటువంటిది. మాఘమాసం ప్రారంభంగానే మాఘ స్నానాలు చేయడం మొదలుపెడతారు చాలా మంది, పూర్వం నుంచి తెలిసినటువంటి పెద్దవాళ్ళంతా కూడా. ఇప్పుడు జనరేషన్ అది కొంచెం తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. అందుకే కనుకనే దీన్ని మాఘమాసం అని అన్నారు. మాఘమాసే రతం తాప్య కించిదభ్యుతే రవౌ బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే. అంటే ఈ మాఘమాసం నందు సూర్యోదయానికి పూర్వమే అనగా బ్రహ్మీ ముహూర్తానికి నుంచి జలములన్నీ కూడా బ్రహ్మహత్యాపాతకం, సురాపానం వంటి పాపాలను తొలగించడానికి సిద్ధంగా ఉంటాయి. మానవ జాతిని, మానవాళిని పాపాలను విముక్తి చేయటానికి సుముఖంగా ఉండి సిద్ధంగా ఉంటాయి ఇవి. అందుకని ఈ మాఘమాసం నెల రోజులు కూడా మాఘ స్నానాలు, పవిత్ర స్నానాలు చేస్తుంటారు. చేయాలని ఋషులు కూడా నిర్ణయించారు. మాఘమాసం ఒక అమోఘం. మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. మా అంటే మహాలక్ష్మి, ధనుడు అంటే భర్త అని అర్థం. అంటే మాధవుడు అంటే మహాలక్ష్మి యొక్క భర్త అని అర్థం. అందుకే ఈ మాసాన్ని లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ మాసానికి విద్యాది దేవత అయినటువంటి చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి శ్రీ పంచమి రోజున ఆవిర్భవించినటువంటి రోజు. అట్లాగే రథసప్తమి రోజున సూర్యనారాయణ జయంతి. భీష్మాష్టమి. భీష్మాష్టమి అంటే భీష్మాచార్యుల వారు తన యొక్క దేహాన్ని విడిచి సూర్యమండలంలో విలీనమైనటువంటి రోజు భీష్మాష్టమి. వాస్తవంగా భీష్మాచార్యుల వారు అష్టమి రోజునే కాలం చేశారు. ఎందుకంటే ఆయన అష్టవసువుల్లో 8వ వాడు కాబట్టి. అట్లాగే తర్వాత వచ్చినటువంటి ఏకాదశిని మనం భీష్మ ఏకాదశిగా పిలుచుకుంటున్నాం. అట్లాగే మహామాఘి. మహామాఘి అంటే మాఘ పూర్ణిమని మహామాఘి అంటాం. అంటే ఆ రోజు సముద్ర స్నానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి. ఆ తర్వాత మాఘ బహుళ చతుర్దశి అమావాస్య ముందు రోజున శివుడు లింగోద్భవ కాలం జరిగినటువంటిది. దీన్నే మహాశివరాత్రి, మాస శివరాత్రి కూడా అని అంటున్నాం. అందుకనే ఈ నెలకి ఇంత విశేషమైనటువంటిది ఉంది. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వద. మానవులకు అవసరమైనటువంటి 6 సంపదల్లోనూ విద్యా సంపద ఒకటి. కనుకనే శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ పంచమి నాడు సరస్వతీదేవి అవతారంలో మనందరికీ కూడా విద్యా తల్లిగా ప్రకాశిస్తూ ఉంది. అట్లాగే ఈ రోజున పిల్లలందరికీ కూడా విద్యాభ్యాసం చేయించడం, స్కూళ్ళలో సరస్వతీదేవి పూజ చేయించడం, విద్యార్థులకి సరస్వతి అనుగ్రహం కలగడం కోసం కావాల్సినటువంటి ప్రయత్నాలను కూడా చేస్తుంటారు. అట్లాగే ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఆవిర్భవించినటువంటిది మాఘ శుద్ధ సప్తమి. దీన్నే రథ సప్తమి అని అంటున్నాం మనం. అట్లాగే లయకారకుడైనటువంటి శివుడు మాఘ బహుళ చతుర్దశి రోజున లింగోద్భవంగా ఆవిర్భవించినటువంటి రోజు. అందుకనే ఈ మాఘమాసానికి అంత విశేషం. అట్లాగే త్రిమతాచార్యులో ఒకరైనటువంటి మధ్వాచార్యుడు ఈ మాఘశుద్ధ నవమి నాడు వైకుంఠ ప్రాప్తి పొందారు. ఈ మాసం ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం అందరం చూడగలుగుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని యొక్క కరుణ కటాక్షాలే. మాఘశుద్ధ నవమిని మధ్వనవమిగా కూడా పాటిస్తూ ఉంటారు. ఈరోజు ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహలంగా శ్రీకృష్ణు యొక్క విశేషమైనటువంటి ఉత్సవాలు చేస్తుంటారు. అట్లాగే పితృయజ్ఞానికి ఇదొక చాలా విశేషమైనటువంటి మహాపర్వణి అని చెప్పచ్చు. మాఘ అమావాస్య పితృకార్యాచరణకి ఎంతో ప్రాధాన్యమైనటువంటి. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు 10,000 సంవత్సరాల పాటు స్వర్గ సుఖాలను అనుభవిస్తారట అని పురాణాలు, శాస్త్రవచనం. సాధారణంగా గ్రహణ కాలాలు, సంక్రమణాలు పైతృకాలకు ఎంతో అనువైనవిగా మనం చెప్పుకుంటూ వచ్చాం. అట్లాగే
అయితే ఆదివారం అమావాస్య, శ్రవణ నక్షత్రం, వ్యతిపాత యోగం అన్నీ ఒకే రోజున కలిసి వస్తే దాన్ని అర్ధోదయ పుణ్యకాలం అంటారు. అది గ్రహణ కాలం కన్నా కూడా గొప్పదని శాస్త్రాలు చెప్తుంది. మాఘ అమావాస్య శతభిష నక్షత్రంలో కూడి ఉంటే కనుక మరింత విశేషమని ధర్మసింధు చెప్తోంది. అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారం అవుతాం. మాఘ స్నానాలకు మాఘమాసం చాలా విశేషమైనటువంటిది. అది సాధ్యం కాకపోతే నదీ స్నానం చేయటం, అది కూడా కాకపోతే సముద్ర స్నానం అయినా మాఘమాసం మొత్తం మీద పవిత్ర స్నానాలు చేసి తీరాలి. వచ్చే 12 పూర్ణిమలో కూడా మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైంది. దీన్నే మహామాఘి అని అంటారు. శివకేశవులు ఇద్దరికీ కూడా ఇది అత్యంత ప్రీతికరమైనటువంటిది. కాబట్టి ఈ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి. శివకేశవుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల నదులు కూడా చివరకు సముద్రంతో సంగమిస్తాయి. కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదుల్లోనూ స్నానం చేసినంతటి పుణ్యఫలం దొరుకుతుంది. ముఖ్యంగా సముద్రుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరవుతున్నా సముద్రం యొక్క పరిణామం తగ్గదు, అలాగే పెరగదు. స్థిరత్వం ఆయన యొక్క ధర్మం. కాబట్టి మాఘ పూర్ణిమ రోజున ప్రతి వ్యక్తి కూడా సముద్ర స్నానం చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి యథాశక్తి కనుక శివకేశవులిద్దరిని పూజించినట్టే కనుక మోక్షానికి అర్హులవుతారు అని చెప్తున్నారు. అట్లాగే ఈ మాఘమాసంలో ఇంకా విశేషం ఏమిటంటే మాఘస్నానం కనుక చేస్తే ఇంట్లో వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ సంవత్సరం అంతా కూడా శుభ్రంగా స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. బావి నీళ్ళతో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్యస్థాన ఫలితం కలుగుతుంది. చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యఫలితం కలుగుతుంది. పుణ్య నదీ జలాల్లో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది. సంగమ స్నానంలో కనుక స్నానం చేస్తే, సంగమం అంటే త్రివేణి సంగమం, గంగా యమునా సరస్వతి ఉన్నటువంటి సంగమం కనుక చేస్తే 38400 సంవత్సరాల పుణ్యస్థాన ఫలితం లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల యొక్క పుణ్యస్థాన ఫలితం లభిస్తుంది. ప్రయాగలో కనుక త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వల్ల కలిగే ఫలితం కన్నా 100 రెట్లు అధికంగా ఉంటుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలితాన్ని చెప్పడానికి ప్రామాణికాలు లేవు, మాటలు చాలు. ఈ మాఘమాసం మొత్తం కూడా అత్యంత పరమ పవిత్రమైనటువంటిది కాబట్టి మాఘమాసానికి అంత విశేషమైనటువంటిది వచ్చింది. అట్లాగే మాఘమాసంలో ఈ మహామాఘి ఏదైతే ఉందో ఆ రోజున కనుక సముద్ర స్నానం చేసి బ్రాహ్మణులకి యథాశక్తి దాన ధర్మాలు ఇచ్చి అన్నదానాలు చేస్తే కనుక లభించేటటువంటి పుణ్య ఫలితాన్ని మాటల్లో కానీ చెప్పడానికి సాధ్యపడినటువంటి స్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘమాసం రోజున మహామాఘి రోజున సముద్ర స్నానం చేసి తరించాలి. అట్లాగే మాఘ అమావాస్య రోజున ఎవరైతే పితృదేవతలకు చేస్తారో వాళ్ళంతా కూడా సర్వ సుఖాలను అనుభవిస్తారు. అట్లాగే పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల మనం కూడా సంపూర్ణంగా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అయితే ఈ మధ్యకాలంలో